Audio Jungle. అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. ఈరోజు బంగారు కళలు చాప్టర్ 9 చెప్పేదానికి మీ ముందుకొచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, మనం వినేదానికి వెళ్ళిపోదాం పదండి. రవి, జ్యోతి కబుర్లు చెప్పుకుంటూ కాలువ ఒడ్డున మెల్లగా నడుస్తున్నారు. దూరంగా కొండల మధ్య నుంచి సూర్యాస్తమం అవుతోంది. సాయంత్రపు ఎరుపు నీళ్ళల్లోకి ప్రతిఫలిస్తూ వింత అందాలని విరజిమ్ముతోంది. రవి చిన్నగా ఉన్న పంట కాలువ మీద నుంచి అంగవేసి దూకి అవతల గట్టుకు వెళ్ళాడు. జ్యోతి తటపటాయిస్తూన్నట్టుగా ఆగింది. కాలు జాచి వేయండి, పర్వాలేదు అన్నాడు రవి. చీరే బంధం పడుతుందేమో భయంగా చూసింది. పడ్డా పర్వాలేదు, కాలువలో నీళ్లు ఎక్కువ లోతు లేదు, ప్రాణభయం లేదు. లోతును గురించి భయం నాకేం లేదు. నాకు ఈతలో మెడల్స్ వచ్చాయన్న సంగతి మీకు తెలియదేమో. నా భయమల్లా బట్టలు తడిసిపోతే ఊళ్ళోకి వెళ్ళటం ఎలా అనే. పాయింట్ సరే, ఇలా చెయ్యి అందివ్వండి. రవి వంగి చెయ్యి చాచాడు. ఉండండి. జ్యోతి కాలి చెప్పులు తీసి చేతులు అవతల గట్టుకు మీదకు విసిరింది. తర్వాత 2 చేతులతో అతని చెయ్యి పట్టుకొని యువతల ఒడ్డుకి అంగవేసింది. పాదం మెత్తని మట్టిలో పడి జర్రున జారబోయింది. రవి చొప్పున ఎడం చెయ్యి చాచి నడుం చుట్టూ వేసి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఇద్దరూ చేరువయ్యారు. జ్యోతి తల అతని గుండెలకు ఆనింది. రవి ఒక్క క్షణం జ్యోతిని వదలలేకపోయాడు. జ్యోతి కూడా విడిపించుకోవాలని చూడలేదు. ఒకరిని ఒకరు చూపులతో బంధిస్తున్నట్టుగా నిలబడిపోయారు. ఆ క్షణంలో ఒకరి స్పర్శలోంచి ఒకరికి ఇష్టం లాంటిదేదో ప్రవహిస్తున్నట్టుగా అనుభూతి కలిగింది. రవి మెల్లగా వదిలేశాడు. సారీ, ఇద్దరూ అప్రయత్నంగా ఒకేసారి అనేశారు. కాలవ నీళ్ళల్లో కనిపిస్తున్న ఎరుపంతా జ్యోతి చెంపల్లో ప్రతిఫలిస్తున్నట్టుగా ముఖం కందిపోతున్నది. అక్కడ కొద్దిసేపు కూర్చుందామా? దగ్గరలో ఉన్న చెట్టును చూపిస్తూ అంది. రవి తల ఊపాడు. ఇద్దరూ అక్కడికి నడిచారు. అతను జోబీలో నుంచి జేబురుమాలు తీసి ఆమె కూర్చోవటానికి పరిచాడు. జ్యోతి కూర్చుంది. ఇద్దరూ హఠాత్తుగా మాటలే కరువైనట్టుగా మూగగా కూర్చోండిపోయారు. చుట్టూ చూస్తున్న జ్యోతి చివరికి తనే అంది. ఆ ఆకుల శబ్దం మీకెలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? గాలి సవ్వడి అది. మామూలుగా అన్నాడతను. ఊహూ, నాకు అలా అనిపించడం లేదు. ఇద్దరూ ఇష్టమైన వాళ్ళు గుసగుసలాడుకున్నట్టుగా ఉంది. బాగుంది. రవి నవ్వుతూ తలెత్తి ఆకుల వైపు చూశాడు. ఆ కాలవ ఎలా ఉందో తెలుసా? కొద్దిసేపయిన తర్వాత వేలు పెట్టి చూపిస్తూ అడిగింది. ఎలా ఉంది? మహాదీక్షతో తపస్సు చేసుకుంటున్నట్టు మహామునులే మౌనంగా ఉంది. రవి తల తిప్పి చిత్రంగా నీళ్ల వైపు చూశాడు. కాలవ నిజంగానే అతి నిశ్శబ్దంగా ఉన్నట్టు నిశ్చలంగా ఉంది. బాగుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కాలవ ఒడ్డున నడుస్తున్నాను. నాకెప్పుడు అలా అనిపించలేదు. ఈ రోజున నిజంగానే ఈ పరిసరాల్లో అందాలు కనిపిస్తున్నాయి నాకు. మీ గురించి విశేషాలేమైనా చెప్పండి నాకు అడిగింది జ్యోతి. నా గురించి? రవి చెట్టు ఆనుకొని జేరగిలిబడినట్టు కూర్చొని తల వెనుక చేతులు పెట్టుకున్నాడు. నా గురించి విశేషాలంటూ ఏమీ లేవు. అతి సామాన్యమైన కుటుంబం మాది. మా నాన్నకి నేను పెద్ద కొడుకును కాబట్టి అపురూపం. నన్ను వదిలి ఆయన క్షణం ఉండలేరు. ఆయన వాత్సల్యం అనే అపారమైన సంపద నాకెంతో గౌరవంగా అనిపిస్తుంది. అందరి పిల్లల్లానే చదువుకొని డిగ్రీ సంపాదించుకున్నాను. కష్టసుఖాలు బాగా తెలిసిన వాడిని అవటం వల్ల అందరికంటే కాస్త శ్రద్ధగా చదివి ప్రతి క్లాసులోనూ ఫస్టుగా వచ్చేవాడిని. అంతకంటే చెప్పతగ్గనవేమీ లేవు. మీకెవరూ స్నేహితులు లేరా? చిన్నప్పటి నుంచి ఇల్లు, స్కూలు తప్ప నాకింకో ప్రపంచమే లేదు. మీ గురించి చెప్పండి, వింటాను. నేను మీకు పూర్తిగా విరుద్ధం. మా నాన్నకి ఒక్కగానొక్క కూతుర్ని అయినా ఆయన చాలా క్రమశిక్షణతో పెంచారు.
నాన్నగారు మిలిటరీలోకి వెళ్ళటం వలన నా జీవితం చాలా భాగం బోర్డింగ్స్‌లోనూ, అక్కడక్కడ బంధువుల ఇళ్లల్లోనూ గడిచింది. స్నేహితులు నాకు చాలామంది ఉన్నా నాకిష్టమైన వాళ్ళెవరూ లేరు. జ్యోతి కొంటెగా చూసింది. మా నాన్నగారికి ఇంత ప్రాణమిత్రుడైన వ్యక్తి ఒకరున్నారని గాని, ఆయన కుమారరత్నం నాకు నచ్చుతాడని గాని తెలియలేదు. తెలిసినట్టు ఉంటే నేనెప్పుడో మీతో స్నేహంతో చేసి ఉండేదాన్ని. నా సెలవులన్నీ మీ ఇంట్లోనే గడిపేదాన్ని. అప్పుడు మనిద్దరం కూడా మా నాన్న, మీ నాన్నలా ప్రాణమిత్రులు అయి ఉండేవాళ్ళం. ఇప్పుడు మాత్రం పోయిందేముంది? ఆ పని మీరు ఇప్పుడు కూడా చేయవచ్చు. అయితే ఇక నుంచి మనం స్నేహితులం అన్నమాటేగా? ప్రామిస్. ఆహా! ఈ గాలి వెలుతురు, ఈ నీళ్ళు ఇవే సాక్ష్యం. ఇక వెళదామా? పొద్దుకూకపోతే మనం ఇంటి దగ్గర బయలుదేరి చాలాసేపయింది. ముద్దుల కూతురు ఏమైపోతుందోనని మీ డాడీ కంగారు పడతాడు. ఏమీ కంగారు పడరు. మా పెద్దబ్బాయి వెంట ఉండగా నీ ముద్దుల కూతురికి ఏ ఆపద రాదులే అని మీ నాన్నగారు ధైర్యం చెబుతారు. జ్యోతి లేస్తూ పక్కున నవ్వుతూ అంది. నా జేబురుమాలు రవి చెయ్యి జాచాడు. ఇవ్వను. ఈ సాయంత్రం మీరు చేసిన వాగ్దానానికి జ్ఞాపకంగా అది నా దగ్గరే ఉంటుంది. జ్యోతి మడత పెడుతూ అంది. ఇదిగో తీసుకోండి. తన జేబురుమాలు అందించింది. ఎందుకు? ఆశ్చర్యంగా చూశాడు. మీ జేబురుమాలు నేను లాక్కున్నానుగా. దానికి బదులెందుకు? మీరు నాకేం వాగ్దానం చేయలేదుగా. జ్యోతి ముఖం చిన్నబోయింది. పెదవులు అందంగా ముడుచుకున్నాయి. మీకు ఎదుటివారిని సంతోషపెట్టడం అనేది అసలు రాదులా ఉంది. జేబురుమాలు అందివ్వబోయిన చెయ్యి ఆశాభంగం పొందినట్టుగా క్రిందకు వాలబోయింది. కాని అంతలోనే రవి చెయ్యి మెరుపులా వచ్చి జ్యోతి చేతిలో జేబురుమాలు అందుకొని జేబులో పెట్టేసుకుంది. అస్సలు రాదు అన్నాడు నవ్వుతూ. రవి, జ్యోతి ఇద్దరూ కాలవ ఒడ్డు నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాజారావు, పురుషోత్తం గారు ఇద్దరూ ఆరు బయట పడక కుర్చీలు వేసుకొని పడుకొని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. రాజారావు గారు సిగార్ పురుషోత్తం నోట్లోనూ, పురుషోత్తం గారి లంక పొగాకు చుట్ట రాజారావు గారి నోట్లోనూ వెలుగుతోంది. అబ్బా! ఇంత నిశ్శబ్దంగా శ్మశానంలా ఉన్న ఈ పల్లెటూరిలో నీకు మాత్రం ఏం తోస్తుందిరా? ఒంటరిగా నువ్వు ఇక్కడ ఉండటం దేనికి? ఇల్లు చూస్తాం. రవితో పాటు నువ్వు కూడా సిటీకి వచ్చేసేయ్ అంటూ స్నేహితుడిని ఆయన బలవంతం చేస్తున్నాడు. వద్దు రాజా, మా మామయ్య నాకు ఎంతో ప్రేమగా అప్పగించిన పోయిన ఇల్లు ఇది. మా అమ్మ పుట్టిల్లు. ఆయన ఈ ఊరంటే నాకెంతో ఇష్టం. ఇక్కడున్న శాంతి ఇంకెక్కడ నాకు రాదు. నా బొంది ఈ ఇంట్లో వెళ్ళిపోవాల్సిందే. ఏమిటో వెధవ సెంటిమెంట్స్ నువ్వును. ఆయన విసుక్కున్నారు. చిన్నప్పుడు నీకు మాత్రం ఉండేవి కాదురా? ఆ మిలిటరీలోకి వెళ్ళి మరీ మరమనిషిలా అయిపోయావు గాని వయసుకు మించిన వార్ధక్యం తెచ్చుకున్నావురా నువ్వు. నాకట్లా లేగా అనిపిస్తుంది. నేను చూడు ఎలా ఉన్నానో. తిండి పుష్టి, కండ పుష్టి ఏమాత్రమైనా తగ్గిందా నాలో? ఇంకా మనకి వయసేమిట్రా? పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే మన వాళ్ళని ఎత్తుకునే వయసు అయితే. అదుగో ఆ మాట అనొద్దు అంటాను. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు జీవితం అనుభవించాల్సిందే. అసలు ఫారెన్లో ఆడపిల్లలు మనలాంటి వయసు మల్లుతున్న వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టపడతారు. నోరుమి, అదిగో పిల్లలు వస్తున్నారు. పురుషోత్తం గారు నవ్వుతూ కసిరారు. రాజారావు గారికి పిల్లల్ని చూడగానే హుందాతనం వచ్చేసింది. రండి రండి. ఏమ్మా అయిందా ఊరు చూడటం? కాళ్ళు నొప్పి పుట్టాయా? కూతుర్ని అడిగాడు. ఏం లేదు డాడీ అంది జ్యోతి. ఏమే రవి, రేపు ఉదయమే మా ప్రయాణం. నీ బిజినెస్ గురించి మీ నాన్నకి నేను అంతా చెప్పాను. ఆయన నా భారం అంతా నీ చేతుల్లో పెట్టేశాడు. నువ్వు కూడా రేపు మాతో బయలుదేరు. మీ నాన్నని కూడా వచ్చేయమంటుంటే రానని మొండికేస్తున్నాడు అన్నారాయన నిష్ఠూరంగా. నాకు ఈ ఊరు వదిలితే చెరువులో నుంచి బయటపడ్డట్టే చేపలా ఉంటుందిరా. నువ్వేమీ అనుకోకు.
నాకు కూడా నీ అభిప్రాయమే నచ్చింది అంకుల్. ఈ ఊరు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. సిటీ ఇక్కడికి ఏమాత్రం దూరం ఉంది? 50 మైళ్ళు దూరమే కదా. ఈ 2 మైళ్ళు మినహాయిస్తే మిగతా అంతా చక్కటి సిమెంట్ రోడ్డు. కారులో ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వెళ్ళవచ్చు అంది జ్యోతి. చూశావరా అమ్మాయి నేను ఒక్కటే అన్నారు పురుషోత్తం గారు గర్వంగా. జ్యోతి స్నానం చేస్తే భోజనం వడ్డించమని చెబుతాను అన్నాడు రవి. అలాగే, ఇప్పుడే 10 నిమిషాల్లో వస్తా. జ్యోతి లోపలికి పరిగెత్తింది. రవి కూడా లోపలికి వెళ్ళాడు. ఒరే అమ్మాయి, ఎలా ఉందిరా నీకు? రాజారావు గారు అడిగారు. పుత్తడి బొమ్మలా ఉంది. ఆ మర్యాద మన్నన అనుకువ చూస్తుంటే ఎంతో ముచ్చట వేస్తుంది. నాకు రవిని చూస్తుంటే కొడుకు లేడే అనే బెంగ తిరిపోతున్నట్టుగా ఉందిరా. రవి భవిష్యత్తు గురించి నువ్వేం ఆలోచన పెట్టుకోవద్దు. ఆ పూచి అంత నాకు వదిలే. ఆ మాట ఇంత క్రితమే అన్నాను కదరా రాజు అన్నారాయన నిశ్చింతంగా. ఇదనమాట చాప్టర్ 9. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.